ఒకప్పుడు పెద్దలు ఒక మాట అనేవాళ్ళు, ఇల్లు కట్టు చూడు పెళ్లి చేసి చూడు. అవునండి. అప్పట్లోనే చాలా ప్రియం రెండు. అప్పుడు పెళ్లి చేయాలన్నా డబ్బులతో కూడుకుందే, ఇల్లు కట్టాలన్నా అదే అమౌంట్. కానీ ఇప్పుడు మరింత ప్రియం అయిపోయింది, చాలా కాస్ట్లీ అయిపోయింది. పెళ్లి అదే కాస్ట్లీ అయిపోయింది, ఇల్లు కట్టాలని అంత అయిపోయింది. అసలు సామాన్యుల పరిస్థితి, ఇల్లు కొనుక్కునే పరిస్థితి ఎక్కడా కనిపించట్లేదు. ఏంటి పరిస్థితి, అసలు ఏం నడుస్తుంది గ్రౌండ్ లెవెల్లో? అంటే అండి, ఒకప్పుడు ఇల్లు అనేది సెక్యూరిటీ, ఇప్పుడు ఇల్లు అనేది సోషల్ స్టాండర్డైజేషన్. ఏది కష్టం, పెళ్ళా ఇల్లా? రెండు కష్టమే అండి, రెండు కష్టమే. అంటే పెళ్లి సబ్జెక్ట్ నాకు పెద్ద ఐడియా లేదు, ఇది సబ్జెక్ట్ రిలేటెడ్ గా అయితే చెప్తాను. థింగ్ ఏంటంటే, ఇది స్టాండర్డైజేషన్. అంటే మనకు మూడు చాలా అవసరం. ఏంటి? తిండి, మనం వేసుకునే బట్టలు, మనం ఉండే ప్లేస్. ఈ మూడు మనకేంటి? అవసరాలు అన్నమాట. ఈ అవసరాలు ఎలా కావాలి మనకు? బేసిక్ గా కావాలా, కంఫర్ట్ గా కావాలా, లగ్జరీ కావాలా, ఎక్స్ట్రీమ్ కావాలా అనేది ఆడియన్స్ అంటే పీపుల్ చూస్ చేసుకునే సెక్టార్ ని బట్టి ఉంటది అనమాట. సో ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్స్ లో ఇల్లు అనేది సోషల్ స్టాండర్డైజేషన్ తో పాటు లగ్జరీ అయిపోయింది. యా సో మీరు అన్నది కరెక్టే. కొన్ని క్వశ్చన్స్ నేను ఓపెన్ పెడితే మీరు చెప్పాలి, ఇబ్బంది పడకుండా చెప్పండి. చెప్పండి. మీరు అన్నారు ఆ సమయం రాలేదు అన్నారు, రేపు నిజంగా ఆ సమయం వస్తుంది. మీరు పెళ్లి విషయంలో ఇప్పుడు ఇల్లు కన్నా పెళ్లి విషయానికి ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. అవునండి. ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ గా కావచ్చు, బిజినెస్ ఉమెన్ గా కావచ్చు, మీరు చెప్పండి, రేపు పెళ్లికి అంత ఖర్చు పెడదాం మీరు అనుకుంటున్నారు? 100%. ఇదంతా పర్సనల్ చాయిస్ అండి, అది పర్సనల్ ఎమోషన్. అది బేసికల్ గా మనం ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా ఎమోషన్ తో కూడుకుంది ఇల్లు కూడా. ఎస్, అదే అంటున్నానండి. ఇవి మనం మాట్లాడుకునే ఈ మూడు థింగ్స్ కూడా ఏంటంటే సమాజంలో మన స్థాయి ఏంటని తెలియజేసేవి, అండ్ మనకి ఇది ఉంది అని ఎప్పుడు ఇప్పుడు మీరు అందరు నార్మల్ గా రెడీ అయి ఉన్నారండి, నార్మల్ గా రెగ్యులర్ గా రెడీ అయి ఉన్నారండి. ఏదైనా ఫంక్షన్ అప్పుడే కదా మీరు వాచ్ లో, మెల్లో చైన్ లో, ఉంగరాలు పెట్టుకుని వెళ్తారు కదా. ఎందుకు పెట్టుకెళ్తారు? నా దగ్గర కొంత సంపాదన ఉంది, నేను కొన్ని కొనుక్కున్నాను, నేను కొన్ని వేసుకున్నాను అనే కదా, అని చూపించడానికే వెళ్తారు. సో పెళ్లిళ్ళు కూడా అలాంటివే, అలాంటి కైండ్ ఆఫ్ సెక్టారే. మా దగ్గర ఎంత స్తోమత ఉంది అంటే, ఒక రైతు కుటుంబీకుడైనా సరే కూతురికి పెళ్లి చేయాలి అంటే తన స్తోమతకి మించి చేస్తాడు. అది బేసికల్ గా సౌత్ ఇండియన్ స్టాండర్డ్ అది. సో అవన్నీ కూడా పర్సనల్ చాయిస్. వాటిని మనము రూపాయి పెడితే నాకు ఖర్చు అయిపోతుంది అని అక్కడ ఆలోచన ఏది ఉండదు. రూపాయికి మించి నేను అప్పు తెచ్చైనా పెట్టాలి అని ఆలోచించేది కంప్లీట్ గా పర్సనల్ చాయిస్ అది. సో బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్స్ అంటారు, కోట్లల్లో పెళ్లిళ్ళు చేస్తారు. సో పెళ్లిళ్ళు చేసుకునేటప్పుడు బిజినెస్ వైజ్ ఎవరు బాగుపడతారంటే ఈవెంట్ మేనేజర్, కెమెరా డిపార్ట్మెంట్, ఫుడ్ డిపార్ట్మెంట్, వీళ్ళందరికీ అది కూడా ఇన్కమ్ జనరేషనే కదండి. సో దట్ ఈస్ కంప్లీట్లీ దేర్ ఇండివిజువల్ చాయిస్. అది మనం దాన్ని ఎలా చూడాలి అంటే, అది వాళ్ళ స్తోమతకి ఎంత చేసుకుంటున్నారు అనే దాన్ని బట్టి వాళ్ళు ఎలా ఉన్నారనేది చూస్తాం తప్పిస్తే దట్ ఈస్ నోవే రిలేటెడ్. చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నారని అర్థమవుతుంది కానీ, బట్ నేను అనేది ఏంటంటే, పెళ్లి అన్నారు, ఒక వారం రోజులు సంబరం, చాలా ఖర్చుతో కూడుకుంది. కానీ ఇల్లు అనేది జీవితాంతం ఉంటుంది. అవును, 100%. నేను అడిగిన ప్రశ్న మీకు అర్థమైందా? 100%. ఆ ఇంటి విషయంలో కూడా రేపు మనం కాపాడేది కూడా ఆ ఇల్లే. 100% అండి. ఆ ఇంటి విషయంలో కూడా ఈ రోజు మనం మాట్లాడుకుంటే బేసిక్, కంఫర్ట్, లగ్జరీ, ఈ మూడిట్లో మనకి ఏం కావాలి, మనకి ఎంత లోన్ వస్తుంది, మన దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి, మనం ఎంత ఈఎంఐ కట్టగలుగుతాం, ఇవన్నీ చూస్ చేసుకోవాలి కదా. పెళ్ళి అంటే అందరూ 1000 మంది వచ్చి చూసేది. ఇల్లు అంటే మన దగ్గర ఇల్లు ఉన్నప్పుడు మనం ఎంతమందిని ఇంటికి పిలుస్తాం అనేది ఆప్షనల్ కదా. మన శత్రువుని మనం పిలవము, మన ఫ్రెండ్స్ ని పిలిస్తే పిలుస్తాం, లేదంటే లేదు. బంధువర్గం మ్యాండిటరీ ఉంటారు. ఇల్లు అనేది ప్రైవేట్ థింగ్, చాయిస్. అది ఈ మూడు సెక్టార్లో ఎలా కావాలనేది ఇండివిజువల్ డెసిషన్ తీసుకుంటారు. whereas this kind of a big fat weddings or huge investment related things or invitation to everybody. మన అంబానీ గారి వాళ్ళ పెళ్లి చూసాం కదా, ఇట్స్ బిజినెస్ ప్లస్ సెలబ్రేషన్ బియాండ్ ద స్కై. అది ఇప్పుడు ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి అవసరం, కానీ ఇది బాగా లగ్జరీ అయిపోయింది. అవునండి. అంటే ఎవరి సామాన్యులు కావచ్చు, లగ్జరీ పీపుల్ కావచ్చు, ఎవరి స్తోమత దగ్గర వాళ్ళకున్న లొకేషన్స్ లో వాళ్ళు కొనుక్కుంటున్నారు. కానీ ఒక స్క్వేర్ ఫీట్ కి అసలు మాక్సిమం ఎంతవరకు మనం ఇన్వెస్ట్ చేయొచ్చు? బేసికల్ గా ఏంటంటే అండి, ప్రీ లాంచెస్ నుంచి మొదలు పెట్టుకుంటే
హ్యాండ్ ఓవర్ టైంకి ఆన్ అన్ యావరేజ్ గా పర్ స్క్వైర్ ఫీట్ అనేది మనకు 5,000 నుంచి హైయెస్ట్ వచ్చేసరికి 23,000 రూపీస్ పర్ స్క్వైర్ ఫీట్ మన హైదరాబాద్ లో రన్ అవుతున్న ప్రైస్ షీట్ చూసుకుంటే. ప్రీ లాంచెస్ లో అయితే మనకు 5,000 అబౌవ్ నుంచి బేస్ ప్రైస్ స్టార్ట్ అయ్యి ఆప్షన్స్ వైజ్ అంటే ఎట్ ఏ టైం పేమెంట్ చేస్తే ఒకలాంటి ప్రైజు, లోన్కి వెళ్తే ఒకలాంటి ప్రైజ్ అనే విధి విధానాలతో మనము ఇల్లు కొనుక్కునే ఆప్షన్స్ ని డిజైన్ చేస్తున్నారనమాట. సో రెడీ టు మూవ్ ఇన్ అయితే ఒకలాంటి ప్రైసెస్ ఉంటాయి, ఆల్మోస్ట్ డబల్ అయి ఉంటాయి కూడా. ప్రీ లాంచ్ల్లో అయితే బేస్ ప్రైస్ లో రన్ అవుతూ ఉంటాయి. అండ్ ఆన్ అన్ యావరేజ్ గా ప్రైస్ రేంజెస్ తీసుకున్నట్లయితే మనకు 5,000 రూపీస్ పర్ స్క్వైర్ ఫీట్ నుంచి హైయెస్ట్ 23,000 రూపీస్ పర్ స్క్వైర్ ఫీట్ అనేది మాక్సిమం లిమిట్ దట్ వి రీచ్డ్ టిల్ నౌ. సో అది లొకేషన్స్ వైస్ ఉంటుందా? యా లొకేషన్స్ కి అనుగుణంగానే ఉంటుందండి. బట్ మనం ఓవరాల్ సినారియో మాట్లాడుకున్నట్లయితే 5,000 రూపీస్ నుంచి హైయెస్ట్ వచ్చి 23,000 రూపీస్ పర్ స్క్వైర్ ఫీట్ అనేది మన ప్రైస్ ఫ్యాక్టర్. బిల్డర్ చెప్పిన దానికి ఆ లొకేషన్ కి ఆ ప్రైస్ ఎంత వరకు కరెక్ట్ అని చెప్పి మనం ఎలా దాన్ని గెస్ చేయొచ్చు? బేసికల్ గా ఇది కన్స్ట్రక్షన్ లో ఎలా ఉంటుంది అంటే అండి, లొకాలిటీకి ల్యాండ్ ప్రైస్ ఉంటుంది, కన్స్ట్రక్షన్ కి, ఎమ్యూనిటీస్ కి, డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ కి ఒక ప్రైస్ అన్ని కలుపుకొనే ఒక మార్కెట్ లో ఒక ప్రైస్ వస్తుంది, విచ్ ఇస్ జస్టిఫైయబుల్ ఆల్సో. సో అంటే 10,000 రూపాయలు పర్ స్క్వైర్ ఫీట్ ఉన్న ఏరియాలో వీ కెనాట్ సెల్ దట్ 10,000 రూపీస్ ఎట్ ఎ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 23,000 రూపీస్. ఎందుకంటే బిల్డర్ మార్కెట్ అనేది మోర్ ఆఫ్ అన్ అసోసియేషన్ మార్కెట్ అది. సో అక్కడ మనం ఎక్కువ ఫాల్స్ గా ప్రైస్ ని హైప్ చేయడానికి ఉండదు. ల్యాండ్ పార్సిల్, కన్స్ట్రక్షన్ పార్సిల్, బ్రాండ్ పార్సిల్, ఎమ్యూనిటీస్, జిఎస్టీ ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్, అన్ని కలగలుపుకున్న తర్వాతనే మనకు బయటకు ఒక ప్రైస్ వస్తుంది. కాబట్టి అంత ఎక్కువ వేరియేషన్ అనేది ఉండదు. సో 100% ఆ ప్రైజెస్ అనేవి కొంచెం ఒక రకంగా జస్టిఫైబులే. బట్ అందరూ ఒకటే ప్రైస్ లో ఉంటారు. అంటే ఏ బిల్డర్ ఒకలా ఉండరు, బి బిల్డర్ ఒకలాగా ఉండరు. ఏ ఎలా ఉంటే బి అలాగే ఉంటారు ఆ ఏరియాకి అనుగుణంగా. ఇప్పుడు ఆ ఏరియాలో 6,000 రూపీస్ పర్ స్క్వైర్ ఫీట్ రన్ అవుతూ ఉంది అంటే అది బేస్ ప్రైస్ అన్నట్టు. దానికి ఎడిషన్స్ ఏంటి? బ్రాండ్, డెలివరబుల్ టైమింగ్స్, ఎమ్యూనిటీస్, ఇవన్నీ కలుపుకుంటే 6,000 ప్రోడక్ట్ కాస్త 7,000 కి రీచ్ అవుతుంది. అది దాని ఇన్ అండ్ అరౌండ్ ప్రైస్. సో అక్కడ ఎక్కువ మనము మ్యానిపులేట్ చేయడానికి అనేది ఉండదు అనమాట. సో దట్స్ అన్ అసోసియేషన్ డిసైడెడ్ అండ్ మోర్ ఆఫ్ ఏరియా ప్లస్ కన్స్ట్రక్షన్ అన్ని కలుపుకుంటే వచ్చే ప్రైస్ అది. ప్రెజెంట్ గేటెడ్ కమ్యూనిటీ అండ్ స్టాండర్డ్ లోన్స్ అపార్ట్మెంట్ ఈ రెండింటిల మధ్య ఒక యుద్ధం లాగా నడుస్తుంది అనుకోవచ్చు మనం. ఏంటి అసలు ఏది కరెక్ట్ అంటారు మీరు? అంటే గేటెడ్ అంటే ఒకప్పుడు ఎలా ఉండేది అంటే అండి, మనం చిన్నగా ఉన్నప్పుడు కావచ్చు, మనం స్విమ్మింగ్కి వెళ్ళాలంటే ఎక్కడ స్పోర్ట్స్ ప్లేసెస్ కో వెళ్ళేవాళ్ళం. ఏదైనా గేమ్స్ ఆడుకోవాలి అంటే కోచెస్ దగ్గరికి వెళ్ళి లేదా ప్లే గ్రౌండ్ లో అలా ఆడుకునే వాళ్ళం. అంటే ప్రతి దానికి ఆఫ్టర్ స్కూల్ మనం ఏమన్నా నేర్చుకోవాలి అంటే మన పేరెంట్స్ మనల్ని బయట ట్యూషన్స్ కి తీసుకొచ్చేవాళ్ళు అనమాట. ఈ గేటెడ్ కమ్యూనిటీ కల్చర్స్ ఏంటి అంటే మోర్ ఆఫ్ సెక్యూరిటీ ఓరియంటెడ్. ఓకే, దీంట్లోకి ఎంటర్ అవ్వాలన్నా లేదా యాక్సెస్ ఉండాలన్నా సెక్యూరిటీ ఓరియంటెడ్ ఇది. అండ్ అన్ని ఎమ్యూనిటీస్ ఉంటాయి, లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ పిల్లలు ఆడుకోవడం కావచ్చు, లేదా యోగా కావచ్చు, మెడిటేషన్ సెంటర్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఒక ప్లేస్లో ఉంటుంది. మీరు ఇంటి లోపలికి వెళ్ళిపోయారంటే మీరు దేనికోసం బయటకు రావాల్సిన అవసరం లేదు, ఇంక్లూడింగ్ గ్రాసరీ స్టోర్తో సహా అన్నీ ఉంటాయన్నమాట. సో ఇవి ఎవరికి వర్కౌట్ అవుతాయి అంటే పిల్లలు ఉండే వాళ్ళకి, ఎల్డర్లీ పేరెంట్స్ ఉండే వాళ్ళకి, వీళ్ళందరికీ ఈ గేటెడ్ కమ్యూనిటీ కల్చర్ అనేది వర్కౌట్ అవుతుంది. బికాజ్ వన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత బయటకు రావాల్సిన అవసరం ఉండదు. అంటే ఇప్పుడు పెరుగుతున్న సినారియోని బట్టి ప్రతిసారి కార్ తీయలేము, ప్రతిసారి బండి తీయలేము, వాకబుల్గా ఏమీ లేవు మనకు సినారియోస్ చూసుకుంటే. దానివల్ల ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీస్ కల్చర్స్ అనేవి పెరగడం జరిగింది. స్టాండలోన్ అనేది ఏంటంటే మనకేం పెద్ద ఫెసిలిటీస్ ఏమి ఉండవు. సేమ్ మనం ఏమైనా కావాలన్నా బయటకు వెళ్ళాలి, ఎక్కడికైనా నేర్చుకోవాలా, సినిమా చూడాలా, ఏమన్నా అన్నిటికీ బయటకు వెళ్ళాలి. వేరస్ గేటెడ్ కమ్యూనిటీస్లో ఇంక్లూడింగ్ థియేటర్స్తో పాటు ఉంటాయి కాబట్టి మోర్ ఆఫ్ ఎ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ ఎక్కువగా ఉంటుంది. పిల్లలు ఎక్కడికి తప్పిపోరు ఫస్ట్ థింగ్. ఎల్డర్లీ పేరెంట్స్కి కూడా ఎప్పుడు సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏమన్నా ఎమర్జెన్సీ ఉన్నా సరే వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉన్న మానిటర్ చేయొచ్చు. దట్ ఈస్ వై గేటెడ్ కమ్యూనిటీ కల్చర్స్ ఆర్ మోర్ ఇంక్రీస్డ్ ఇన్ ద సిటీ ఫ్రమ్ లాస్ట్ 5 to 10 years.